బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తాడిపత్రులో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ ఏఎస్పీ రోహిత్ గా మారింది వ్యవహారం. ఓ వివాదంలో జేసీ అనుచరులపై కేసు నమోదు చేశారు ఏఎస్పీ. దీంతో ఏఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. రోహిత్ అవినీతి ఆఫీసర్, ఏఎస్పీగా పనికిరాడంటూ జేసీ కామెంట్స్ చేశారు. జేసీ ప్రభాకర్ కామెంట్కి సంబంధించి ఆ కామెంట్స్ పై పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. అమరవీరుల దినోత్సవం రోజున ఐపీఎస్ అధికారిని అవమానించారంటోంది. జేసీ వ్యాఖ్యలు పోలీసులని కించపరిచేలా ఉన్నాయంటున్నారు వాళ్ళు. జేసీ ప్రభాకర్ వెంటనే క్షమాపణ చెప్పాలి అంటూ పోలీసులు డిమాండ్ చేస్తున్న సందర్భం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ ఏఎస్పీ రోహిత్గా మారింది వ్యవహారం. మరి ముఖ్యంగా ఓ వివాదంలో జేసీ అనుచరులపై కేసు నమోదు చేశారు ఏఎస్పీ. దీంతో ఏఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. రోహిత్ అవినీతి ఆఫీసర్, ఏఎస్పీగా పనికిరాడు అంటూ కూడా జేసీ కామెంట్స్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పై పోలీసు అధికారుల సంఘం ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. అమరవీరుల దినోత్సవం రోజున ఐపీఎస్ అధికారిని అవమానించాలంటోంది. జేసీ వ్యాఖ్యలు పోలీసులను కించపరిచేలా ఉన్నాయంటోంది. జేసీ ప్రభాకర్ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు పోలీసుల ఇన్ఫాక్ట్ ఆ సంఘం ఏమంటోందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఏఎస్పీ వచ్చినాడు, ఆయనకు చదువుందేమో కానీ తెలియలేదు. మొన్న 4 రోజుల కింద ప్రెస్ మీట్ పెడతాడు. ఆఫ్టర్ ఐకే దేర్ ఆర్ నో కేసెస్ అంట. అంతకుముందు 5 ఏళ్ళు ఏమి చేయకపోతే లోపలికి వేసేవాళ్ళు. నాకు తెలిసి ఇలాంటి ఏఎస్పీ ఎక్కడా లేడు. వాడు ఇంతవరకు ఏ పొద్దునా సరే కాకి డ్రెస్ వేసుకొని కనపచ్చాడా ఎవరికన్నా? ఏదో పెద్ద స్టైల్గా ఐ డన్ వెరీ వెల్ అంట. యువర్ ఎ కవర్డ్ ఏఎస్పీ, యువర్ ఎ కవర్డ్. నీకు ఎట్లిచ్చారో పోస్ట్ నాకు తెలియదు. నీకంటే అసలు యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ఏఎస్పీ. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి నువ్వు కనిపెట్టినావు మంచులకి. నా ప్యాంట్ మాత్రం ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని ఊరొద్దు తిరుగుతావా? గలాటా జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంత అయిపోయాక ఈ ఏఎస్పీ వస్తాడు. ఏఎస్పీలు అట్టుంటే పోలీసులు ఎట్లా పని చేస్తారా? ఆడొచ్చి రాళ్ళేస్తా అంటే పోయి ఇంట్లో దూరుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావా ఏఎస్పీ? యు ఆర్ ద వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫెలో ఐ హావ్ నెవర్ సీన్ యు లైక్ దిస్. నాకు 73 ఏళ్ళు, నేను 6 ఏళ్ళ నుంచి చూస్తున్నా పోలీసులు. మీ అంత పనికి వాళ్ళాడు. మీ మీద నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టించి టౌన్ లో నేను పంపించాలనుకుంటాను మీ డిఐజీ ఐజీలకు. మళ్ళీ స్టైల్ గా చెప్తావా ప్రెస్ మీట్ లో? నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట. నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది, తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది. నువ్వు ఎస్ఐ సిఐ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ అయితే బయటికి రాలేవు. యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్. ఐ వాంట్ మేక్ కనీసం 10,000 సంతకాలు పెట్టాలనుకుంటారా మీ మీద? అంటావా? ఐఎమ్ ద బెస్ట్ ఏఎస్పీ. యు ఆర్ ద వర్స్ట్ ఏఎస్పీ ఎవర్ సీన్. నెవర్ సీన్. కాకపోతే నెవర్ సీన్ లైక్ యూ ఫెలో. ఐ డోంట్ మైండ్. ఐ యూజింగ్ లాంగ్వేజ్ ఆల్సో. ఏం చేసినావు నువ్వు? ఏం భయమా? ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకం ఉంటే మాకు సర్వైవల్ ఉంది. మీకు కూడా అంతే. పోలీస్ అందరూ వీళ్ళలో బాగా చదువుకున్నారు. దే నో ద లా అండ్ ఆర్డర్. యు ఆర్ ద వర్స్ట్ ఫెలో ఎవర్ సీన్. తాడిపత్రి నెవర్ సీన్ లైక్ యూ. మళ్ళీ ప్రెస్ మీట్ లో బాగా కూర్చొని ఇష్టపడి మాట్లాడతావా? ఎప్పుడో నీ కథ తెలిసింది. తాడిపత్రి జనం బాగుండదు. మా ఎస్పీ గారిని పెద్దోళ్ళని చూసి ఊరుకున్నారు. యు ఆర్ ద వర్స్ట్ ఫెలో తాడిపత్రి ఎవర్ సీన్. పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావు. పోలీసుకే మచ్చ నువ్వు. నేను వదలను నిన్ను. ఒకడు చేసిపోయినాడు, ఒక ఏఎస్పీ. ఏం పేరు? ఇది గట్టి చెప్పండి. చైతన్య. వాడికన్నా నువ్వు వర్స్ట్ ఫెలో.
You will not get promotion. You will not get anything. Same thing to you. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజున్న పోలీస్ డ్రెస్ లో కనబడుతున్నావా జనానికి? ఎప్పుడు మిలిటరీ సైజ్ వేసుకోడు, మన కలెక్టర్ డ్రెస్ కూడా నువ్వు అదే డ్రెస్ లో పోతావా? నీకు అసలు ప్రోటోకాల్ అవుతారా? నీకు ప్రోటోకాల్ ఉందా? When somebody comes, you have to go in a proper dress. Not that you dress. ఎదురు నువ్వు రెండో మూడో కుట్టించుకున్నట్టుందా నువ్వు? రెండో మూడో కుట్టించుకున్నట్టుందా నువ్వు? రా డ్రెస్ లో రా. You have a protocol. When you are meeting somebody, a collector or SP or somebody big, you have to go in your dress. ఏ డ్రెస్ లో పోయినావు? కలెక్టర్ కలిసేదానికి నీవు బుద్ధి ధర నీకు ఏదో దేవుడు పాస్ చేసినాడు నిన్న బాధ పెడతావా? ఊర్లో వాళ్ళందరినీ మళ్ళీ అంటావా? చూస్తావా రేపు? నువ్వు ఛాలెంజ్ చేయి, రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఏందో. ఎంత గ్రేట్ గా చెప్తాడు. నీకు అసలు ఏం చేస్తున్నా? ఆ యూపీ నుంచి వచ్చినావేమో, వాళ్ళ ముందే బుద్ధిలే. నువ్వు ఎట్లా పాస్ అయినావు? ఐపీఎస్ ఎట్లా పాస్ అయినావు చెప్తావా? Yes, I'm giving a notice to you. You answer that. సమాజ్ చేస్తావా? ఎప్పుడు కేసు పెట్టాలో తెలియదు, ఎప్పుడు ఏం చేయాలో నీకు తెలియదు. నువ్వు యువర్ ఏ ట్రైనీ. మీ కానిస్టేబుల్ చెప్తే నేర్చుకో, మీ హెడ్ కానిస్టేబుల్ చెప్తే నేర్చుకో, మీ ఎస్ఐ గారు చెప్తే నేర్చుకో, మీ సిఐ గారు చెప్తే నేర్చుకో. యు థింక్ యువర్ ఎ బాస్? యువర్ నాట్ ఎ బాస్. You're a public servant. Bhadrat. ఏదో పో, తొందరగా పో. But I'll not leave you. I'm going to file a case. Tomorrow you'll receive the bloody my district lawyer notice. వచ్చి అడుగుచ్చి ఉంటే మీ ఇంటి ముందర వస్తే ఏరా ఏం గొప్పరా నువ్వు? ఏం గొప్పరా నువ్వు? Give respect. Give respect. సమాజ్ చేస్తావా నువ్వు? ఏం సమాజ్ చేస్తావు? యూ డోంట్ నో. శ్రమను అంత బాధను భరిస్తూ మీకోసము, ప్రజల కోసము, అందరి కోసం పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అలాగే భారతదేశంలో అత్యున్నతమైన యూపీఎస్సీ నుండి ఐపీఎస్గా సెలెక్ట్ అయిన రోహిత్ కుమార్ చౌదరి గారి గురించి మా ఐపీఎస్ సార్ గురించి మున్సిపల్ చైర్మన్ సార్ గారు మాట్లాడిన మాటలు మీరందరూ, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విన్నారు. తాడిపత్రి ప్రజలకు రక్షణ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఉంటే అటువంటి ఐపీఎస్ అధికారి గురించి మాట్లాడుతూ ఒక బెదిరింపు ధోరణితో మాట్లాడుతూ ఉండడం, అది అనంతపురం జిల్లా పోలీస్ అధికార సంఘం అందరూ ముక్తఖండంతో దాన్ని ఖండిస్తూ ఉన్నారు.